అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు నందుల సుశీలాదేవి గారు రచించిన దొంగ కొడుకులు ఉంటారు కథ వినేద్దామా మరి? కృష్ణవేణి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయేమో. నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. 50 ఏళ్ళు తన జీవితాన్ని పంచుకున్న భర్త తనను వదిలి వెళ్ళిపోయాడు. తనకు 3 పిల్లలను ప్రసాదించి తననేనాడూ కష్టపెట్టని భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. మరి తన పరిస్థితి ఏమిటి? ముందు ముందు తన జీవితం పరాధీనమేనా? కూతుళ్ళు 2 వారి సంసారాల్లో మునిగిపోయి ఉన్నారు. తనని తీసుకెళ్లినా ఓ 10 రోజులు తమ ఇంట్లో ఉంచుకోగలరేమో. అంతకంటే స్వతంత్రులు కారు వాళ్ళు. 2 ఉమ్మడి కుటుంబాలే. కొడుక్కి ఉద్యోగం ఉంది. వాడికి ఎంత వస్తుందో తెలియదు. 2 పిల్లలతో ఉన్నవాడికి తాను భారం కాబోతుంది. భర్త ఉన్నన్నాళ్ళు తను పూజలు, వ్రతాలు, వంటలు తప్పించి ఏ విషయమూ పట్టించుకోలేదు. ఇప్పుడు జీవితం అంటే భయం వేస్తోంది. మైల దినాలు అయిపోయాయి. అన్ని కర్మకాండలు పూర్తయ్యాయి. ఓ రోజు కృష్ణవేణి అన్నగారు వచ్చి ఆవిడతో, అమ్మ, ఓసారి పుట్టింటికి వచ్చి కొత్త బట్టలు కట్టుకుని రావాలి. అది మన పద్ధతి. రేపు బయలుదేరుదాం, సరేనా అన్నాడు. అన్నగారి దగ్గర ఉన్నప్పుడు మేనల్లుడు గోపి, మామగారి అంత్యక్రియలకు ప్రభుత్వం 10,000 ఇచ్చింది. పైన కొద్దో గొప్పో పడి ఉంటుంది. అత్త, నీకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. నువ్వు ఎవరి మీద ఆధారపడనవసరం లేదు అని చెప్పాడు. కృష్ణవేణికి వింతగా అనిపించింది. తనతో హరి ఏం చెప్పలేదే. పైగా తనకు పెన్షన్ వస్తుందా? అంతా అయోమయంగా ఉంది కృష్ణవేణికి. భర్తది ప్రభుత్వ ఉద్యోగమని తెలుసును కానీ మరణానంతరం భార్యకు ఇచ్చే పెన్షన్ గురించి ఆమెకు తెలియదు. అతను తెచ్చి పడేసేవాడు. తను వండి వడ్డించేది. పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, ఇల్లు చక్కబెట్టుకోవడం అంతే తనకు తెలుసును. తను పెద్ద చదువులు చదవలేదు. ఇంగ్లీషు అసలే తెలియదు. భర్త కూడా ఏనాడు తన ఉద్యోగ వివరాలు తనకు చెప్పలేదు. అతని దృష్టిలో తాను ఆ ఇంటికి సేవిక, అతనికి స్వాధీనపతిక, అతని పిల్లలకు తల్లి, అంతే. ఎప్పుడైనా డబ్బు విషయాలు తెలుసుకోవాలని అడిగితే ఆయన తాడెత్తున లేచేవాడు. ఆడదానివి నీకెందుకు? ఈ వివరాలన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? నీకు భోజనం లోటు చేయటం లేదుగా. మగవాళ్ళకి 90 వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ నీకేం తెలుస్తాయి? వంటింట్లో పడి కొట్టుకునేదానివి. చెప్పినా నీకు మట్టి బుర్రకు అర్థం కావు. ఇంక తను ఏనాడు మరి మాట్లాడలేదు. ఆ ఆలోచనలతో కృష్ణవేణి మనస్సు వేడెక్కిపోయింది. అన్నగారింటి నుంచి కృష్ణవేణిని కొడుకు వచ్చి తీసుకెళ్ళాడు. ఇదివరకైతే భర్త అజమాయిషే, ఇప్పుడు కొడుకు పెత్తనం. ఓ రోజు ఏవేవో కాగితాలు తీసుకొచ్చి తల్లిని సంతకం పెట్టమన్నాడు. అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఎక్కడ సంతకం పెట్టాలో టిక్కులు పెట్టాడు హరి. కృష్ణవేణి నెమ్మదిగా కొడుకుని అడిగింది, ఈ కాగితాలు ఏమిట్రా? కొడుకు విసుక్కుంటూ అన్నాడు, నాన్నగారు పోయారుగా, ఆయన భార్యకి అంటే నీకు ప్రభుత్వం ఇచ్చే భరణం. కొడుకు పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టింది కృష్ణవేణి. గోపి మాటలు గుర్తుకు వచ్చాయి. అంతలో విరక్తి వచ్చింది. ఆ మహానుభావుడు పోయాక ఇంకా ఈ వివరాలన్నీ నాకెందుకు అనుకుంది. ఓ 2 నెలలు పోయాక కొడుకు వచ్చి తల్లిని బ్యాంకుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ మేనేజర్ ఎదుట మరికొన్ని సంతకాలు పెట్టింది. మరునాడు హరి 2,000 తెచ్చి, అమ్మ, నీ పెన్షన్ వచ్చింది తీసుకో అంటూ తల్లి చేతిలో పెట్టాడు. కృష్ణవేణి కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆయన పోయినా తనకి ఆసరా ఇచ్చారన్నమాట. నాకెందుకురా, నీ దగ్గరే ఉంటున్నానుగా, నువ్వుంచుకో హరి అన్నాడు. నీకేదైనా అవసరం రావచ్చును. ఇది నీ పెన్షన్, నీ దగ్గరే ఉంచు. కృష్ణవేణి గుండె పొంగిపోయింది. ఇంత మంచి కొడుకు ఉన్నందుకు తానెన్ని పూజలు చేసి ఉండాలి. సంవత్సరీకానికి వచ్చినప్పుడు పెద్ద కూతురు, అమ్మ, ఏడాది దాటిందిగా, నా దగ్గర కొన్నాళ్ళు ఉండి వద్దుగాని రా అంది. హరి మరో 2,000 తెచ్చి తల్లికి ఇచ్చాడు. పిల్లలకి వాళ్ళకి ఏమన్నా కొని ఇవ్వాలంటే ఇవ్వు. కృష్ణవేణి మనస్సు నిండా సంతోషం అలముకుంది. కూతురింట్లో ఆవిడకు సుఖంగా ఉంది. కోడలి వంటలో కారాలు ఎక్కువగా ఉంటాయి. భర్త లేని తాను కోడలి వంటకి ఏ వంక పెట్టినా కొడుకు ఇంట్లో ఆశ్రయం పొందుతుందని లోలోపల భయం. అందుకని అన్నింటికీ సర్దుకుని పోవడం నేర్చుకుంది. కూతురి వంట తన వంటలానే ఉంటుంది. జిహ్వ లేచి వచ్చింది. ఓ వారం పోయాక అల్లుడు, మీ పెన్షన్ ఏం చేస్తున్నారు అత్తగారు అని అడిగాడు. కృష్ణవేణి గర్వంగా అంది,
అంతా నా చేతికే ఇచ్చేస్తాడు మా అబ్బాయి. అల్లుడు ఆశ్చర్యంగా అన్నాడు. 15,000 మీకే ఇచ్చేస్తున్నాడా? కృష్ణవేణి మొహం పాలిపోయింది. అల్లుడే మళ్ళా అన్నాడు. నా లెక్క ప్రకారం మీకు 15,000 16,000 పెన్షన్ వస్తుంది. మీరే వెళ్ళి తెచ్చుకుంటున్నారా? లేదు, అదేదో కార్డు ఇస్తారట కదా, ఆ కార్డుతో హరి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాడు, కృష్ణవేణి అంది. ఏటీఎం కార్డు అంటారులేండి. హరి వెళ్ళి తెస్తున్నాడా? అంతలో ఎవరో పిలిస్తే అల్లుడు వెళ్ళిపోయాడు. కృష్ణవేణి మనసు వికలం అయిపోయింది. ఇంకా ఆ విషయం ఎవరితోనూ చర్చించదలుచుకోలేదు. హరి వచ్చి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. నవంబరు నెలలో ట్రెజరీలో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అందుకని కొడుకుతో వెళ్ళింది కృష్ణవేణి. 4-5 నెలలయ్యాక హరి ఎందుకో పొరుగురు వెళ్ళాడు. కృష్ణవేణి కోడలితో గుడికి వెళ్తున్నానని చెప్పి తను పెన్షన్ తీసుకుని బ్యాంకుకి వెళ్ళింది. ఆవిడకు తెలిసిన ఆఫీసర్నే నా పెన్షన్ పడుతోందా బాబు అని అడిగింది. అతనికి కృష్ణవేణి తెలుసును. కంప్యూటర్లో ఆవిడకి తెలిసిన వివరాలను బట్టి శ్రమపడ్డాడు. మీకు ఈ నెల డిఏ ఎరియర్స్తో కలిపి 17,000 వచ్చిందమ్మా అన్నాడు అతను. ఆవిడ గుండె భగ్గున మండింది. తనను తాను సంభాళించుకొని ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసింది. పరాయి వాళ్ళెవరూ ఆ డబ్బు తీసుకోలేదుగా, తన బిడ్డ తీసుకున్నాడు అంతే అనుకుంది. తనని తాను సమాధానపరుచుకుంది. భర్త పోయి 2 ఏళ్లు దాటాయి. పక్కింటి విశాలాక్షి గారు వాళ్ళు కాశీ వెళుతుంటే తనకి యాత్ర చేయాలనిపించింది. నెమ్మదిగా కొడుకుతో అంది కృష్ణవేణి. ఈ నెల ఓ 5,000 కావాలిరా. హరి ఒక్కసారి కస్సుమన్నాడు. నెల మొదట్లో 2,000 ఇచ్చానుగా, అప్పుడే అయిపోయాయా? నాకు తెలియని ఖర్చులేమున్నాయి నీకు? లేదు, విశాలాక్షి గారి కుటుంబంతో కలిసి నేను కాశీకి వెళ్దామనుకుంటున్నాను. హరి విసుగ్గా అన్నాడు. అమ్మా, ధరలు మండిపోతున్నాయి. మా సంసారంలో నువ్వు కలిశావు. నా ఒక్కడి జీతంతో ఈ ఇల్లు గడవాలిగా. ఎప్పటికప్పుడు నీ పెన్షన్ నీకు ఇస్తూనే ఉన్నాను. తీర్థాలు యాత్రలు అంటే నేనెక్కడ తెచ్చేది? కృష్ణవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 ఏళ్లుగా తన పెన్షన్ మొత్తం తీసుకుంటున్నాడు. నోరు తెరిచి కాశీ యాత్రకి అడిగితే కస్సుమంటున్నాడు. వాడిచ్చే 2,000లో తన మందులకే 1,500 అవుతున్నాయి. అడపాదడపా 100-200 కూరలబ్బాయికి ఇవ్వాలని కొడుకో కోడలో తన దగ్గర తీసుకుంటారు. ఆ రోజంతా కృష్ణవేణి మనస్సు పాడైంది. తన పెన్షన్ అంతా తీసుకుని ఏం చేస్తున్నావని కొడుకును నిలదీయాలన్నంత కోపం వచ్చింది. వాడికి తిక్కరేగి, అయితే నీ పెన్షన్ నువ్వు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు నడు అంటే తనేమవ్వాలి? చిన్నప్పుడు తండ్రి చాటున, తర్వాత భర్త చాటున, ఈనాడు బతుకో చావో కొడుకు చాటునే జరగాలి. కృష్ణవేణి రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఆవిడకు హఠాత్తుగా భర్త మీద కోపం వచ్చింది. పోయే ముందు 6 నెలలు మంచం మీదనే ఉన్నాడాయన. తన తర్వాత భార్యకి వచ్చే పెన్షన్ అవి వివరంగా చెప్పవచ్చుగా. అంతలోనే తన ఆలోచనకు నవ్వు వచ్చింది ఆవిడకు. గుడికో గోపురానికో వెడతానంటే గీసి గీసి చిల్లర ఇచ్చేవాడు ఆయన. కొన్ని రోజులకి పండుగకి కూతుళ్లను అల్లుళ్లను పిలిచాడు హరి. ఓ రోజు వంటింట్లో తన పని పూర్తిగా కాలేదు. సావిట్లో కూతురి కంఠం వినిపించింది. అమ్మకి అంత పెన్షన్ వస్తోంది కదా, మాకు కాస్త మంచి బట్టలు పెట్టవచ్చునుగా, కొడుకు తీవ్రంగా అంటున్నాడు. ప్రతి వాళ్ళకి అమ్మ పెన్షన్ లెక్కలే కావాలంటే అమ్మని నువ్వు తీసుకుని వెళ్ళు. ఆ డబ్బు నువ్వే తీసుకో. అమ్మకి వచ్చేది ఫ్యామిలీ పెన్షన్. అంటే నాన్న తర్వాత నా ఫ్యామిలీయే కదా నాన్న స్థానంలో ఉండేది. కనుక నాకు అమ్మ పెన్షన్ మీద పూర్తి హక్కు ఉంది, అల్లుడు కలగజేసుకుని అంటున్నాడు. ఫ్యామిలీ అంటే ప్రభుత్వం దృష్టిలో మీ అమ్మగారు ఒక్కరే. ఆవిడకే హక్కులన్నీ లభిస్తాయి. హరి కోపంతో ఎగిరిపడుతూ, సరే బావగారు, ఆవిడను మీ ఇంటికి తీసుకుని వెళ్ళి జన్మంతా మీరే చూడండి, నేను ఏ బాధ్యత తీసుకోను అన్నాడు. చెల్లెలు నీళ్లు నములుతూ అంది. మా అత్తగారు మామగారు మాతోనే ఉంటారు కదా, మా ఆడపడుచులు వాళ్ళు వస్తుంటారు. అమ్మకి అక్కడ సదుపాయంగా ఉండదు. హరి చికాకు పడుతూ అన్నాడు. మరి ఇంకా అమ్మ పెన్షన్ గురించి వివరాలు అవి అడక్కండి. అమ్మ బాధ్యత నాకు తప్పదు. ఆవిడ పెన్షన్ మీద నాకు పూర్తి హక్కు ఉంది. ఇంకెప్పుడు ఎవరు ఈ సంగతి ఎత్తకండి. కృష్ణవేణి అన్ని చర్చలు వింది. చిన్నప్పుడు తండ్రి, బాల్యంలో తండ్రి, వయస్సులో భర్త, ముసలితనంలో కొడుకు, స్త్రీకి రక్ష అనేవాడు. అదే భావనతో తాను పెరిగింది. కొడుకు పొమ్మంటే తాను ఎక్కడికి పోతుంది? ఈ పెన్షన్ వస్తోంది కనుకనే తనకి తిండి బట్ట లోటు చేయటం లేదు.
తాను ఏనాడు ఓ షాపుకైనా సొంతంగా వెళ్ళలేదు. తాను స్వతంత్రంగా బతకగలదా? ఆవిడ కంటి వెంట నీరు కారింది. కొడుకు చేస్తున్న మోసాన్ని తల్లి మనస్సులోనే దాచుకుని ఓ నిట్టూర్పు వదిలింది. నందుల సుశీలాదేవి గారు రచించిన దొంగ కొడుకులు ఉంటారు. కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. Special thanks to the story writer Nandula Susila Garu for this wonderful and amazing story.